వాక్యం కొరకు ధ్యానం చేసుకున్నాం పోయిన సండే. అమ్మా చూస్తావేంటి? పోయిన వారం ఏం వాక్యం కొరకు ధ్యానం చేసుకున్నాం? అంతరంగంలో పోరాటం. ఈ వారంలో ఎవరైనా అంతరంగంలో పోరాటం చేసిర్రా? చేయలే. రోజు పోరాటమే ఉంటుంది అది. అంతరంగంలో పోరాటం చాలా చక్కని వాక్యాన్ని మనం విన్నాం. ఆ వాక్యాన్ని మనం గుర్తుంచుకోవాలి, లేదంటే యూట్యూబ్లో ఉంటే తీసుకోవాలి, వినాలి. అప్పుడప్పుడు నా మెసేజ్ వినండి. ఇంకో విషయం ఏం చెప్పబోతున్నాను మీకంటే, నైట్ కాల ప్రార్థనలో మీ అందరూ వాగ్దానాలు తెచ్చుకోవాలా. డిసెంబర్ మనం జనవరిలో ఇది న్యూ ఇయర్లో అప్పుడు తీసుకున్నాం తెలుసా మీ అందరికి? ఇలాంటివి ఉన్నాయా? ప్రతి ఒక్కరు పట్టుకొని రావాలా. ప్రతి ఒక్కరు నూనె డబ్బా తెచ్చుకోవాలా. 20 రూపాయలు 10 రూపాయలది అయినా పర్వాలేదు, దొరికితే 5 రూపాయలది అయినా పర్వాలేదు, ఆయిల్ డబ్బా తెచ్చుకోవాలా. మరొకటి వాగ్దానం తెచ్చుకోవాలా. మీ వాగ్దానాన్ని పరీక్షించి మేము చూడాల్సి ఉంటుంది. దాంట్లో ఎన్ని జరిగాయి, ఎన్ని జరగలేవు, ఎందుకు జరగలేవు, కారణాలు ఏంటి మీకు చెప్తాం. ఆ రోజు మీరు సరి చేసుకోవాలి. సరి చేసుకోకపోతే బాగుండదు. హల్లెలూయా. కొత్త లేదు, తీసుకున్నవే కావాలా, అయ్యే కావాలా. పోయిన వారం మనము అంతరంగంలో పోరాటం అనే ఒక వాక్యాన్ని మనం తెలుసుకున్నాం. ఈ వారం మరొక వాక్యాన్ని మనం తెలుసుకుందాం. నోరు ఎప్పుడు మూసుకోవాలి. ఇది వాక్యం పేరు. ఎట్లా ఉన్నది? మమ్మల్ని చంపుతాడు అనుకుంటున్నారు మీరు కదా. ఏంటి అసలు వారానికి ఒకటి చెప్తాను కానీ మా దిమ్మ తిరిగిపోతుంది. ఇంటికి పోయి మేము ఏం చేసుడా. నోరు చెప్పాలమ్మా. నోరు ఎప్పుడు మూసుకోవాలి. ఇప్పుడు చెప్పండి కొన్ని ఆన్సర్స్ మీరు. నెంబర్ 1 ఎవరు చెప్తారు? ఎప్పుడు మూసుకోవాలా చెప్పు. నోరు ఎప్పుడు మూసుకోవాలా? తిట్టినప్పుడు నోరు మూసుకోవాలా. సంగీతకు ఆన్సర్ అవ్వాలి. నెక్స్ట్, మంచి చెప్పినప్పుడు వాళ్ళకి రిటర్న్ చెప్పాలి. వాళ్ళ మంచి మాటలు విని నోరు మూసుకోవాలా. వినాలి. వాళ్ళు చెప్పేదాకా మనం నోరు మూసుకొని ఉండాలి. ఓకే, ఇంకా నెక్స్ట్. అమ్మా చిన్న ఆన్సరింగ్ అది అర్థమైందా మీకు? మీ అందరికి ఇంకొక విషయం చెప్తున్నా. మీరు దయచేసి ఒక 200-300 ఖర్చు పెడితే ఒక బోర్డు దొరుకుతుంది. బోర్డు కాదు అది పేపర్ కాదు, చిన్న బోర్డు దొరుకుతుంది వైట్ది, తెలుసా నీకు? బోర్డు. ఆ బోర్డు ఒకటి తెచ్చేస్తే మీకు బాగుంటుంది. ఎవరైనా ప్రార్థన చేయండి, బోర్డు కావాలి ఒకటి. తప్పకుండా మీకు నేను కంపల్సరీ వాక్యాన్ని మీరు అందరు చెప్పేటట్టు మిమ్మల్ని ప్రాక్టీస్ చేస్తాను. మీరే నిలబడి చెప్పాలి, నేను చెప్పాల్సిన. స్కూళ్ళల్లో ఉన్నట్టు ఇక్కడ బోర్డు దొరుకుతుంది, స్కెచ్ పెన్ దొరుకుతుంది అని రాయడానికి, తెలుసు. కానీ ఎవరన్నా మీకు దయ కలిగి ఉంటే ఒక 200, 300, 400 కావచ్చు, దాన్ని ఒకసారి తెచ్చి ఈ చర్చిలో పెడితే వాళ్ళకి బాగా ఆశీర్వాదం. ఎందుకంటే చాలా క్లుప్తంగా నేను చెప్పేస్తాను స్టడీ. చెప్పండి ఆన్సర్. ఎప్పుడు మూసుకోవాలా నోరు? 2 పాయింట్లు దొరికాయి. ఒకటి మంచి చెప్పినప్పుడు, రెండోది గొడవ. అంతేనాక? గొడవ పడేటప్పుడు, ఎవరన్నా మనల్ని తిట్టేటప్పుడు మనం ఏం చేయాలా? మూసుకోవాలా. ఇంకెవరన్నా ఆన్సర్ చేయగలుగుతారా? యోగేష్, సంగీత అక్క అంటున్నా, నాగమణి అక్క, జ్యోతి అక్క, వెంకటరాబేడ జ్యోతి అక్క. హల్లెలూయా. మనము వాక్య భాగంలోకి వెళ్దాం. సామెతలు రాసిన అధ్యాయము 14-17. నీతి వచన్. అమ్మ విషయం ఏంటి అంటే, యోగేషు, నాగమణి అక్క, జ్యోతి అక్క, వెంకటరాబేడ జ్యోతి అక్క, తేజస్విని బైబిల్ చదివే వాళ్ళందరూ ముందు కూర్చోవాలా వచ్చేవారు అన్నాడు. కంపల్సరీ బైబిల్ కంపల్సరీ. ఇలా చెప్పగానే అట్లా తీసేయాల, మరి లేట్ చేయొద్దు. అర్థమైందా? సామెతలు 14-17. 14వ అధ్యాయం 17 అంటే 17 కదా, 17 వచనం. అగో హల్లెలూయా. ఎప్పుడు త్వరగా కోపపడువాడు. కోపం వచ్చినప్పుడు ఏం చేయాలా?
నోరు మూసుకోవాలి. ఎప్పుడు కోపం వస్తుందో అప్పుడు ఏం చేయాలంటే ఈ వాక్యాన్ని గుర్తు చేసుకోవాలి. కోపం రాగానే నోరు లేపొద్దు. త్వరగా కోపపడేవాడు మూఢత్వాన్ని, అట్లా మాట అనగానే ఇట్లా కోపం వచ్చేస్తాయి చాలామంది. ఇప్పుడు ఈ ప్రపంచం అంతా ఒకటే తాటి మీద నడుస్తుందన్నమాట. రైల్వే తెలుసు కదా, ఒకటే కమ్మల మీద వెళ్ళిపోతూ ఉంటుంది రైలు. అట్లాగని ఈ ప్రపంచం అంతా ఒకే మాట మీద, హల్లెలూయా, ఒకటే మాట మీద నడుస్తున్నది. ఈ మనిషికి మాట చాలా విలువైనది. అందుకని ఇక్కడ ఏమన్నాడు, త్వరగా కోప్పడు. కోపం రాగానే నోటి మీద చేసుకోవాలా. కొంతమంది నోరు ఆగది, పెదాలు అనుకుతే గజ 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 గట్టిగా పట్టుకోవాలి పెదాలని. ఒక క్రైస్తవుడుగా, ఒక క్రైస్తవురాలుగా ఈరోజు నన్ను చూసి మీరు యేసుప్రభుని నమ్ముకోవద్దు. మిమ్మల్ని చూసి నేను యేసుప్రభుని సువార్త చెప్పద్దు. నువ్వు దేవుణ్ణి చూడాలా, నేను దేవుణ్ణి చూడాలా. అర్థమైందా? ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి ఎప్పుడైతే ఎర్ర సముద్రముని దాటుకొని యోర్దాను దగ్గరికి వచ్చేసి కానాను దేశం చేరడానికి దగ్గరలో ఉన్నారు. ఎక్కడున్నారు? కానాను దేశం చేరడానికి దగ్గరలో ఉన్నారు. యెహోషువ నాయకత్వం. అప్పుడు ఎవరి నాయకత్వము? యెహోషువ. గుర్తుంచుకోవాలి పేరు. వచ్చే వారం టక్కని చెప్పాలి నాయకత్వం ఎవరిదంటే యెహోషువ నాయకత్వంలో యెహోషువ ఏమన్నాడో తెలుసా? ఇద్దరు మనుషుల్ని పంపించాడు. ఎక్కడికి? కానాను దేశాన్ని చూసి రండి. అక్కడ ఎంత జనం ఉన్నారు, ఎంత బలాంగమైన జనం ఉంది, ఎంత గోడలు ఉన్నాయి, చుట్టూ ఎంత గోడలు కట్టి ఉన్నాయి. మనం యుద్ధం చేయగలుగుతామా? ఏ సంధిలోకి వెళ్ళాలి, ఏ దారిలోకి వెళ్ళాలి, ఏ బాట బట్టి వెళ్ళాలి. మీరు వెళ్ళి అక్కడ ఉంటున్న ఆ మనుష్యులని మీరు చూసి రండి అని చెప్పారు. అప్పట్లో యుద్ధానికి వెళ్ళే ముందు ఇద్దరు పోయి చూసేవారు తెలియకుండా. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ఒక ఇంటిని, ఒక మనిషిని చంపాలి అనుకుంటే ముందు ఒకడు ఇద్దరు వచ్చి ప్రయత్నం చేస్తారు. ఇది ఇల్లు, ఇది తోవ, ఇట్లా పోతే ఇట్లా వస్తాడు, ఇట్లా గుంజి, ఇట్లా బొడిసి, ఇట్లా పెట్టి, ఇట్లా ప్లాన్ వేసుకుంటారు అనమాట. అప్పుడు యెహోషువ నాయకత్వంలో ఇద్దరు వెళ్ళారు. ఏగులవారు అంటారు వాళ్ళని. ఏమంటారు? బైబిల్ ఎక్కడ ఏగులవారు అని వచ్చినా వాళ్ళు చూసేవాళ్ళని అర్థమైందా? ఈ ఏగులవారు వెళ్ళినప్పుడు అక్కడ ఒక రహాబు అనే ఒక స్త్రీ ఉంది. ఎవరు? రహాబు ఎక్కడున్నది అంటే 2 గోడల మీద ఇల్లు కట్టుకొని ఉంది. మీ అందరికి ఇప్పుడు ఒక పటం వేయాలడ, కానీ బోర్డు లేదు. అర్థమైందా? 2 గోడలు అంటే ఒక గోడ ఇజ్రాయేల్ ప్రజల ఊరు చుట్టూ ఉంది, దానికి కొద్ది దూరంలో ఇంకొక గోడ కట్టింది. ఎందుకు గోడలు కడతారంటే అప్పుడు యుద్ధ ప్రపంచం, బలమైన గోడలు కట్టేవారు, లోపలికి ఎవరు వెళ్ళకుండా. 2 గోడలు కట్టిన తర్వాత ఇజ్రాయేల్ ప్రజలందరూ ఏం చేసేవారు? ఊడ్చి అలికేసి అది చేసి ఇది చేసి చెత్తంతా కొంచెం పోయి గోడ అవతల పారేసేవారు. అంతేనా? మెడ దగ్గర గోడ ఉంది కదా, యువతల పడేస్తారు కదా, సేమ్ అట్లా పడేసేవారు. పడేసినప్పుడు ఆ గోడకి ఈ గోడకు మధ్యలో ఏమైపోయింది? 2 గోడలు కలిసిపోయాయి. ఆ చెత్త దాని మీద ఇల్లు కట్టింది రహాబు. అర్థమైందా? ఎవరు? దాని మీద చిన్న ఛాయ్ హోటల్ పెట్టుకున్నది. మీరు అందరు చాలా జాగ్రత్తగా వినాలి. ఎంత? ఛాయ్ హోటల్, అది చిన్నది ఛాయ్ హోటల్ పెట్టుకుంది. ఎందుకు? రోడ్డుకి మధ్యలో ఉంది, ఊరు చొరంగానే ఉంది ఆమె ఇల్లు, రహాబు ఇల్లు. వీళ్ళిద్దరు మెల్లగా యోర్దాను అవతల దాటేసి పోయారు. ఎక్కడికి? కానాను దేశానికి వెళ్ళారు. వెళ్ళగానే ముందు మనం ఇప్పుడు ఐరికి పోగానే ఏడపోతాం? ముందు చాయ్ హోటల్, టిఫిన్ హోటల్, సెంటర్, లేదంటే లాడ్జి. హైదరాబాద్ పోయామనుకో ముందు ఏడికి పోతావు యోగేష్? ఏదన్నా హోటలే కావాలా. నాగ్పూర్ పోయామనుకో ఏడికి పోతాం? ఫస్ట్ ఏడికి పోతాం? ఎక్కడైనా హోటల్కే వెళ్తాం, చాయ్ కానీ ఏది కానీ తాగడానికి. వీళ్ళు అట్లాగనే సేమ్ పోయి రహాబు దగ్గర కూర్చున్నారు. రహాబు స్త్రీ చాలా గొప్ప స్త్రీ, కానీ ఒక వేష. వేష అంటే అర్థం ఏంటో తెలుసా? తెలియదా? వేష అంటే తెలుసా? ఎవరికైనా తెలుసా? ఏంటి వేష అంటే? ఏంటి వేష అంటే? ఏంటి? మీకు చాలా సార్లు చెప్పాను, ఇట్లా మర్చిపోవద్దు మీరు వాక్యాన్ని. ఈ మాటని చాలా సార్లు చెప్పాను మీకు. వేష చూడండి ఒకసారి, వాక్యం చదవండి. యెహోషువ
ఆ 2వ అధ్యాయము మొదటి మాట చదవండి. యెహోషువ నాకు ఒక మరాఠీ బైబిల్ కావాలా, కొనుక్కుంటా నేను ఈరోజు తీసిన కానీ నా ఇంటి దగ్గర లేదు. ఒకటి ఉండే అయితే అన్నకి ఇచ్చిన నేను, అజయానికి. దొరకలేదు అక్క. యెహోషువ దొరికిందా నీకు? ఏమనుంది? 2 మొదటి మాట చదువు. नूनाचा पुत्र यहोशुवा याने गुप्तपणे 2 हेर शिट्टी मधून पाठविले. त्याने त्यास सांगितले की त्या आणि तो देश व यहिरो हे हेरून या ते गेले आणि राहाब नामक దొరికిందా అక్క? చదువు. वेश्येच्या घरी उतरले. 2వ అధ్యాయం మొదటి మాట వచ్చిందాడా? చదువు. యెహోషువ 2వ అధ్యాయం మొదటి మాట. నూను కుమారుడైన యెహోషువ ఏగుల వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశముని ముఖ్యంగా ఎరుకొని చూడండి అని వారితో చెప్పి ఇత్తీముల యొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రహాబు అను ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా. హల్లెలూయా. రహాబు కన్నా ముందు ఏమొచ్చింది? వేశ్య. ఇప్పుడు వేశ్య అంటే ఏంటి తెలియదు. వేశ్య అనగా ఒక వ్యభిచారపు స్త్రీ. వ్యభిచారం అంటే తెలుసా ఇప్పటికైనా? అనాలి. అక్కడ బైబిల్లో రాయబడింది, ఎంత శ్రేష్టంగా రాశాడు. వ్యభిచారపు స్త్రీ ఆమె గోడ మీద ఇల్లు కట్టుకొని తేలా పెట్టుకొని వచ్చిన వారికి పోయిన వారికి ఛాయ్ పోస్తూ వారితో వీరితో వ్యభిచారం చేస్తూ డబ్బులు సంపాదిస్తున్న స్త్రీ. అర్థమైందా? ఇప్పుడు ఆ స్త్రీకి కొన్ని దినముల ముందే యేసు ప్రభుని గురించి తెలుసుకున్నాం. ఏమని తెలుసుకున్నదో తెలుసా? పలానా యేసుక్రీస్తు ఉన్నాడు, ఆయన ఇజ్రాయేలు ప్రజలు వచ్చేటప్పుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చింపేశాడట. అబ్బా, ఎంత గొప్ప దేవుడు అండి ఆయన అని ఈ వేశ్య తెలుసుకున్నది. ఒక అన్యురాలు, 2వ పాయింట్, ఒక వేశ్య ఒక దేవుణ్ణి విశ్వాసించింది. హల్లెలూయా. ఈమె దేశాన్ని నాశనం చేయడానికి 2 మనుషులు ఆమె ఇంటికే. ఇప్పుడు పాయింట్ దొరుకుతుంది మనకి. ఆమె ఒక వేశ్య, ఒక అన్యురాలు, ఒక దేవుణ్ణి విశ్వసించింది. ఈమె దేశాన్ని నాశనం చేయడానికి 2 మనుషులు ఆమె ఇంటికి వచ్చారు. హల్లెలూయా. ఆమె ఏమంటుందో తెలుసా? అయ్యలారా, మీరు ఇజ్రాయేలు ప్రజలని నాకు తెలుసు. ఇంకొక మాట ఏమందో తెలుసా? మీ దేవుడు ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడని నేను విన్నాను కనుక మీ దేవుణ్ణి నేను విశ్వసిస్తున్నా. నా దేశంని పాడు చేసే ముందు నా ఇల్లునే కాపాడండి, గంతే చాలు నాకు అని వాళ్ళని 2 బ్రతిమలాడుతుంది. హల్లెలూయా. ఈరోజు ఆమెకి ఎంత కోపం రావాలి? ఆమె దేశాన్ని నాశనం చేయడానికి వచ్చారు కదా వాళ్ళు. ఆమె ఛాయ్ పోస్తుంది వాళ్ళకి. ఎంత దుఃఖం రావాలి? నీ కుటుంబాన్ని నాశనం చేయకముందే, నీ ఇల్లుని నాశనం చేయకముందే, నీ పొరిగింటి వాళ్ళని నాశనం చేయకముందే నీకు రేష్యం వస్తుంది. నోరు మూసుకోలేవు. ఆమె నోరు మూసుకుంది. చూడు, ఇజ్రాయేల్ ప్రజలు నీ ఇంటికి 2 వచ్చారట. ఎక్కడున్నారు వేశ్య అని రాజు అడిగినప్పుడు వారు నా ఇంటికి వచ్చిన మాట నిజమే. చూడండి ఒకసారి చదవక్క త్వరగా. ఎక్కడ చదువుతావంటే
నిజమే అని ఉంటావు చూడు. ఆ 3 చదువు ఒకసారి. అతడు నీ వద్దకు వచ్చి నీ ఇంట చేర్చిన ఆ మనుషులు వెలుపలికి తీసుకొని రా, వారు ఆ దేశం అంతటిని వేగి చూచుటకై వచ్చిరని చెప్పుటకు రహాబు నొద్దకు మనుషులను పంపగా ఆ స్త్రీ 2 మనుషులను తోడుకొని వచ్చి దాచిపెట్టి, మనుషులు నా యొద్ద వచ్చిన మాట నిజమే. చూసావా, వచ్చారు 2 మనుషులు నా దగ్గరికి. వాళ్ళని దాసింది ఎవరు? వేశ్య, ఒక అన్యురాలు దాసి. ఈ 2 మనుషులు నా ఇంటికి వచ్చిన మాట నిజమే, కానీ వారు ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు, ఎక్కడికి వెళ్ళారో కూడా నాకు తెలియదు. హల్లెలూయా. ఈరోజు త్వరగా కోప్పడుతూ ఉంటాం మనం. ఇంత దేవుణ్ణి నమ్మని స్త్రీ ఒక్కటే విన్నది. ఏమిన్నదో తెలుసా? ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు యేసుక్రీస్తు అని విన్నది. ఎంతగా దేవుణ్ణి నమ్మింది. ఒక వ్యభిచార స్త్రీ. త్వరగా కోప్పడవద్దు, త్వరగా కోప్పడదు. అందుకే అక్కడ ఏమో కోపముని పుట్టించేవాడు మూఢత్వముని నాశనముని పుట్టిస్తుంది. ఇట్లా మాట అనగానే నోరు మూసుకోలేం మనం. సీరియల్ చూసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఎవరన్నా ఉన్నారా లేరా? ఉన్నారు. సీరియల్ దేని కొరకు చెప్తుంది? అత్తాగోడల్లా నీ సీరియల్ ఏ సీరియల్ అన్నా చూడు, అత్తాగోడల యొక్క పోరాటం. బైబిల్ ఏం చెప్తా ఉంది? నహమీ రూతు విషయంలో ప్రేమ. అత్తని కోడలు ఎలా తిట్టాలో, కోడల్ని అత్త ఎలా తిట్టాలో, ఎలా చాటుకు మాట్లాడుకోవాలి, సీరియల్ మొత్తం ఇప్పన విడిగా చెప్తా ఉంది. సీరియల్ చూసిన వాళ్ళు చాలా మంది చెడిపోయిన వారు ఈ భూమి మీద ఉన్నారు. ఇంకా హల్లెలూయా. ఇక్కడ రహాబు 2 మనుషులని లోపల దాచిపెట్టేసి బయటికి నోరు మూసుకుంది. వచ్చిన మాట నిజమేనయ్యా. కొంతమంది అదురితే నోరు మూసుకోవే, నోరు మూసుకోవే, నోరు మూసుకోవే. ఒక్కొక్క పురుషుడు, ఒక్కొక్క స్త్రీ కూడా కొద్దిగా నోరు మూసుకో తలకాయ నొత్తాను, కొద్దిసేపు ఆగు తలకాయ నొత్తాను. వినరు. ఇష్టం ఉన్నంత అదురుతానే ఉంటారు. హల్లెలూయా. ఇష్టం ఉన్నంత అదురుతానే ఉంటారు. నోరు మూసుకో, తలకాయ నొస్తుంది, బాధ అనిపిస్తే కొంచెం పడుకో. వినరు. ఎప్పుడు కోపం వస్తే అప్పుడు ఏం చేయాలా? నోరు మూసుకోవాలా. మీరు అనుకోవద్దు, అబ్బాయి ఏంటి అసలు 1 సంవత్సరం ఏమో 1 వారం ఏమో అంతరంగ పోరాటం చెప్పిండు, దానికి అవతలనేమో ఇంకోటి చెప్పిండు, మళ్ళీ ఇది చెప్తాండు, ఇంటికి పోతేనేమో వాళ్ళు ఆగనీయలు, పసరపసర తిడతారు, వాళ్ళు తిట్టిందంటే ఈ కోపం ఆగని, నేను ఏడ నోరు మూసుకోవాలా అనుకోవద్దు. ఇంటికి వెళ్ళగానే ఏం చేయాలా? నోరు మూసుకోవాలా. రహాబు స్త్రీలాగా, ఒక అన్య స్త్రీరాలు. ఇంకొక మాట చూసుకుందాం మనము. సామెతలు నీతి వచన్ 18వ అధ్యాయం. 18 అంటే ఎంత అన్న? 18 13 13. ఆ బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి చెడు తెచ్చును. హల్లెలూయా. పద్దెనిమిది 13 చదివినాక మరి 13 చదవాలా? 13 సంగతి వినక ముందు ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూఢత్వమును బయలుపరిచి సిగ్గునందును. అవతల సంగతి తెలియదు కానీ కోపం బాగా. అర్థమైందా? ఒకటి త్వరగా కోపం వచ్చినప్పుడు ఏం చేయాలా?
నోరు మూసుకో. అవతల సంగతి తెలియనప్పుడు నువ్వేం చేయాలా? నోరు మూసుకో. అవతల సంగతి తెలుసా నీకు? నిన్నేమన్నదో తెలుసా నీకు? నీకేమి గురించి చెప్పిందో తెలుసా? దేనికోసం తిట్టిందో తెలుసా? పిల్లని కొట్టిందని తల్లి తిట్టిందట. చిన్న బిడ్డను కొట్టిందని కోడల్ని తల్లి తిట్టిందట. ఎందుకు కొడతాను, నీ చేతులు ఇంత ఘోరంగా ఎందుకున్నాయి, అంత చిన్న బిడ్డను ఎందుకు కొడుతున్నావు అని. ఆ కోడలికి అర్థం కాలేదు, నా కొడుకుని నేను కొట్టుకుంటా చంపుకుంటా నువ్వెవతివే మాట్లాడడానికని అడ్డం తిరిగేసింది అనమాట. చెప్పండి, ఇది న్యాయమా? ఆమె అవతలది ఏమి సంగతి దాన్ని విన్నావా? పూర్తిగా విన్నావా? దాన్ని ముందు విన్నావా? ఎందుకు చెప్పింది? సంగీత అక్క వీరాజుని కొడుతూ ఉంటే మీ డాడీ వచ్చి అన్నాడు అనుకో, ఎవరి కొడుకుని కొట్టవద్దు అన్నాడు మీ డాడీ. ఇప్పుడు చెప్పు, ఎవరి కొడుకుని కొట్టొద్దు అన్నాడు? చెప్పు. సంగీత అక్క, నాగమణి అక్క, పిల్లలు ఉన్నారు చెప్పాలా? నీ కొడుకునే కదా అర్థం చెప్పింది. కానీ నీ కోడలుగా నువ్వు అత్తని మామని విలువ తీసేసావు. అవతల విషయం తెలియదు నీకు, అవతల సంగతి తెలియదు నీకు. ఈ యొక్క అన్నకు ప్రాబ్లం ఉన్నదని తెలిస్తే నీ ఫ్రెండ్ కాబట్టి, నీ స్నేహితుడు కాబట్టి నీతో మంచిగా మాట్లాడతాడు. అవతల విషయం, దాని విషయంలో నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఏమున్నది? సంగీత అక్కకేమో, నాగమణి అక్కకేమో పెద్ద ప్రాబ్లం ఉన్నది. నాగమణి అక్క, జ్యోతి అక్క ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి జ్యోతి అక్క కూడా నోరు కలుపుతూ ఉంది దాంట్లో. వాళ్ళ సంగతి నీకేం తెలుసు? రాత్రి ఏం జరిగిందో ఏం చేయాలా? నువ్వు నోరు మూసుకోవాలా. ఇక్కడ ఏమనుంది? బైబిల్లో ఉందా? నేను రాసి పెట్టానమ్మా. మళ్ళొకసారి చదువు అన్నమాట. సంగతి వినకముందు ప్రత్యుత్తరం ఇచ్చువాడు తన మూఢత్వమును బయలుపరిచి ఆడు సిగ్గుపడతాడు. ఎన్ని రోజులకైనా ఒక సిగ్గు, అవమానం నీ మీదికి వస్తుంది. రాత్రి అంతా వాళ్ళు గొడవ పడ్డారో, తిట్టుకున్నారో, వాళ్ళు దేని గురించి లోన్లో అయిందో, డబ్బు విషయమో, కొత్తల విషయమో ఏమి తెలియదు. బయటకు వెళ్ళి ఏంటిది రాత్రి నుండి ఒక్కడి నుంచి తిడతారు అని ఆమె విషయంలో నోరు పెడితే, ఆయన నీ గురించి ఏదన్నా తక్కువగా మాట్లాడితే నీకు ఎంత సిగ్గొస్తుంది చెప్పండి. మేము, నా భార్య నేను మాట్లాడుకుంటే మధ్యలో మాట్లాడడానికి నువ్వెవరు అని అడిగితే నువ్వేం సమాధానం చెప్తావు? నీకు అవతల విషయం తెలిసే అంతవరకు నువ్వు నోరు లేపొద్దు. నీ తండ్రి, నీ మామ, నీ అత్త నీ గురించి చెప్పింది, ఏం చెప్పింది, ఏం బదులిచ్చింది, దేని కొరకు ఇచ్చింది? నా కొడుకునే కొట్టవద్దన్నారు కదా, నా బిడ్డనే కొట్టవద్దన్నారు కదా, నా సంసార విషయంలోనే మాట్లాడారు కదా, నా యొక్క భర్త విషయంలోనే మాట్లాడారు కదా, నా యొక్క ఇంటి విషయంలోనే వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. సంగతి వినాలి, తెలుసుకోవాలా. విజయ్ అన్న, అజయ్ అన్న, నాగమణి అక్క చెడిపోవాలి అని బాబురావు నాన్నకి, నెంబర్ 1 శారమ్మకు ఇద్దరికి ఉంటుందా? విజయ్ అన్న మంచిగా బ్రతకాలి, అజయ్ అన్న చెడిపోవాలి అని వాళ్ళకు ఉంటుందా? చెప్పండి. ఎవరికి ఉండదు. ఏ తల్లికి, ఏ తండ్రికి ఉండదు. ఏ తండ్రికి, ఏ తల్లికి ఉండదు. అవతల జరిగిన రుజువేంటి, సంగతి ఏంటి, ప్రాబ్లం ఏంటి, క్రియేట్ చేసింది ఎవరు, మాట్లాడింది ఎవరు, మొదటి మాట ఏంటి, వెనకటి రాహాబు అట్లా అనుకోలేదు తెలుసా. ఒక వేశ్య. మీ అందరికీ ఒక మంచి మాట చెప్తున్నా, ఒక వేశ్య. నెంబర్ 1. నెంబర్ 2 ఇంకేమామా, ఒక అన్యురాలు. నెంబర్ 3 ఆమె దేశాన్ని నాశనం చేయడానికి వచ్చిన 2 ఏగుల వారు. ఇక్కడ అందులో ఆమెకేమన్నా లాభం ఉన్నదా అనయాడ? ఆమెకేమన్నా మేలు జరుగుద్దాడ? అలా నీ లోపల దాచిపెట్టి ఏం చేసింది? బయటకు వచ్చి వచ్చిన మాట నిజమే, కానీ ఎంత చక్కగా తెలుసా, ఆ 2 మనుషులు వచ్చిన మాట నిజమే, కానీ వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్ళారు నాకు తెలియదు. సార్ వచ్చారు సార్, 2 మన దేశాన్ని నాశనం చేయడానికి 2 వచ్చేసారు, నా ఇంట్లోనే దాచిపెట్టాను, రండి 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 రండి. మనమైతే అంటుంటే ఇంకా
ఈరోజు ఒక విషయము మీకు బయట ఎంతమంది మీ గురించి మంచి మాట్లాడుతున్నారో, ఎంతమంది చెడు మాట్లాడుతున్నారో మీకు ఏమన్నా తెలుసా? మరి మీరు మంచిగా ఉన్నారో చెడుగా ఉన్నారో అదన్నా మీకు తెలుసా? మీరు మంచిగా ఉన్నా చెడుగా ఉన్నా తెలియదా? మరి అవతల వాళ్ళ మంచి విషయంలో చెడు విషయంలో నువ్వెందుకు సంగతి పూర్తిగా వింటలేవు? నా అనే ఒక మాట వచ్చింది వెంటనే మనము యుద్ధానికి. నా అన్నని అంటావా, నా అభినని అంటావా, నా తల్లిని అంటావా, నా చెల్లిని అంటావా, నా పిల్లకాయలని అంటావా, నా ఫ్యామిలీని అంటావా? నా అనగానే ఇటు పురుషుడు అంతే, అటు స్త్రీ అంతే, ఇద్దరు శరీసంగంలో పోరాడుతున్నారు. ఏంటి నిజమా కదా? నిజమా కదా? ఇది జరుగుతుందా లేదా లోకంలో? అమ్మా, మీ ఫ్యామిలీలు జాగ్రత్తగా చక్కగా ఉంటేనే నాకు కూడా ఆనందం ఉంటుంది. సంగతి తెలియకముందు మామ మనం బయటికి వెళ్తూ ఉంటాం, ఎవడో వచ్చేసి ఏదో చెప్తారు, రాత్రికి ఇట్లా అయింది, ఇట్లా అయింది, ఇట్లా అయింది, నాకు గాడొచ్చి కొట్టిండు, నా ఇంటి మీద పడ్డాడు, నేను ఏదో రాజుబో దగ్గరికి ఇంకా రాజుబో దగ్గరికి పోలీస్ స్టేషన్లో పెట్టు. ఏంటి నీకు ఏం కావాలో సంగతి? అన్నిటి గుంజుకోనరా, ఇంకొక నలుగురిని కలవు, పైసలు పోయినా మంచిదే, కొత్తలు పోయినా మంచిదే, అవసరం తట్టికి తీసుకొని ఇస్తా నేను. నీకు అవసరమా? పాపంలో పడేది నువ్వే, ఆడు కాదు. ఆయనకి నేర్పించిన దానికి ఆయన పాపం నీ తలకాయ మీద పెడతాడు. ఆడేం పరలోక రాజ్యం పోతాడు, నువ్వేమో నరకానికి పోవాలి. నీ ఇంత బైబిల్ శాస్త్రం అంతా వేస్టే. పాపాన్ని ముళ్ళగడతాను ఒక దగ్గర, అది నీదే, అడ్డితో జమ అవుతుంది. ఆడ ఏడ చెప్తున్నావో ఆడ. అర్థమైందా? నేను చెప్పింది అర్థమైందా అక్క? సంగతి తెలియదు నీకెందుకు? అజుబో దగ్గరికి పో, ఆడికి పో, నీ ప్రాబ్లం నువ్వు చూసుకో. చేతనైతే సాయం చేయి, కొద్దిగా సమాధానపరచు. నెంబర్ 1. నెంబర్ 2, నెంబర్ 3, ద్వితీయోపదేశ కాండము గినితి కావచ్చు. ద్వితీయోపదేశ కాండం అంటే 17:6 సత్రా కదా. 17 అంటే 6. ఎవరు చదువుతారు? ఓకే ఒకసారి చదువు బిడ్డ. 17:6. నువ్వు చదువు తెలుగులో. ఒక సాక్షి మాట, ఆ మాట మీద వానికి విధింపకూడదు. హల్లెలూయా. అమ్మా మీరు చదవండి. ఎవరు? యోగేష్. అయిపోయిందమ్మా, బాగా గరిమ అవుతుంది. కానీ దొరికిందా? దొరకలే. సరే నేను చెప్తాను. ఒక సాక్షి మాట మీద వానికి విధింపకూడదు. ఎవరి సాక్షి మాట మీద? ఎవడో 100 రూపాయలు తీసుకొని ఓ సాక్ష్యం చెప్తా ఉంటాండి పక్క పంటుండి. ఆల్రెడీ వీడు మంచోడే, విజయ్ అన్న మంచోడే. విజయ్ అన్నని మోసపరచడానికి నీకు ఒకటి సాక్ష్యం చెప్తాడు రాముల నాన్నకి. ఎందుకు? ఇద్దరు కలిసి పనికి పోతారు కదా. అజయ్ అన్నని ఈయన ఎడిపోతారు, పనికి పోతున్నారు. ఇప్పుడు వీళ్ళని జడగొట్టడానికి ఒకటి సాక్ష్యం చెప్తాడు. ఏమని? నువ్వు ఆయనతో పనికి పోతానో కానీ ఆయన ప్లాన్ వేరే ఉన్నది అని చెప్తాడు. అప్పుడు రాముల మామ కనిపిస్తుంది, అబ్బాయి వీడు ఇంత ఉన్నాడు కానీ నా ప్లాన్ చేసి నన్ను మెల్లగా ఇడికి తీసుకొస్తాడు అన్నమాట. ఒక మనసులో ఏమై ఉంటుంది? పడిపోయి ఉంటుంది. నిజానికి అజయ్ అన్న రాముల మామ మీద కోప్పడుతున్నాడా? ఆయన చెప్పాడా? ఎవడు చెప్పాడు? ఒక సాక్షి. ఎడు నడమంత్రపుడు. అర్థమైందా అక్క? మన ఫ్యామిలీ విషయంలో, మన కుటుంబ విషయంలో, మన జీవిత సంసార విషయం మంచిగా ఉన్నప్పుడు ఎవడో ఒక రాయేస్తూ ఉంటాడు దాని మీద. ఆడే సాక్షి. ఆడొచ్చి ఒక రాయి బారేస్తూ ఉంటాడు. ఇద్దరు మధ్యలో చిచ్చు పెడతాడు. అగిపుల గీకి మంట పెట్టిపోతాడు. అది కాలుతూ ఉంటుంది, మెల్లగా రగులుకుంటుంది. ముందు మంట రాదు, పొగే వస్తుంది.
పొగే వస్తుంది. ఇద్దరు యారాళ్ళ మధ్యలో గుమగుమ 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 పొగే పొగే పొగ వెళ్ళిపోయి మంటలు వేసిందనుకో ఇల్లు మొత్తం కాలిపోద్దమ్మా. ఇది ఒక సాక్షి చేసే పని. ఇక్కడ ఏమన్నాడంటే ఒక సాక్షి మాట మీద వానికి విధింపకూడదు శిక్ష. ఒక సాక్షి మాట వినన్న కానీ నీవు వాడిని శిక్షించకూడదు. ఒక సాక్షి మాట వినన్న కానీ నువ్వు వాడిని దూషించి మాట్లాడరాదు. ఒక సాక్షి మాట వినన్న కానీ ఆ ఇంటిని శపించరాదు. తెల్లారు లేవగానే ఒకరి నుంచి శపించుకుంటూ లేస్తాం మనం. అమ్మా నోరు మూసుకోవాల అంతే. ఎలా లేచిందంటే గబ్బ 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 ఒకళ్ళని తిట్టారు అనుకో, మీకు అప్పుడే తెలియకొస్తుంది. పోయిన వారం చెప్పాను, అప్పుడే తెలియకొస్తుంది. తెలియక వచ్చిన తర్వాత బయట రవ్వ 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 అగ్గి అది మండుతూ ఉన్నది. ఇక మీకు అప్పటికి అర్థం కాదు ఎవరిలో కానీ గట్టిగా అందుకున్నది తెల్లారంగానే అనిపిస్తుంది. మినిమం ఒక అర్థం కట్టినాక తీరిగా నాకే అని అర్థమవుతుంది అనేది మొత్తము నన్నే. అప్పుడు చూడు దుమారం లేస్తుంది. ఇక అబ్బబ్బబ్బబ్బబ్బా నేను అప్పటి నుంచి తింటున్నాను కానీ నువ్వు నన్నని కాదు, నేను ఎవరినో అనుకున్నాను. నా మీద నీకు ఇంత ఉన్నదా అనే ఎంత దందరగోళం జరిగిపోతుంది. ఒక సాక్షి మాట మీద మనం ఎన్నడూ వినరాదు. హల్లెలూయా. లాస్ట్ వచనం మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. సామెతలు 14:10. సామెతలు నీతి వచన్ 14:10. తెలియను హల్లెలూయా. చూసావా, ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలుస్తుంది. వాని యొక్క సంతోషంలో నువ్వు పాలివాడవు కావు. ఏంది ఈరోజు నువ్వు చెప్తేనే కొంతమంది ఫ్రీడమ్ నేర్చుకుంటారు. అబ్బబ్బా నేను అయ్యేదావు కానీ అమ్మా ఎప్పుడు మీ నోరు లేపొద్దు. ఎవని దుఃఖం ఎలా ఉందో, ఎవని బాధ ఎలా ఉందో, ఎవని శ్రమ ఎలా ఉందో, ఎవరి ఇంట్లో ఎవడేం తిట్టున్నాడో, ఎవరికి ఏం దొరుకుతున్నదో దొరుకుతలేదో, ఒకరింట్లో నూనె ఉందా, కారం ఉందా, ఉప్పు ఉందా, పసుపు ఉందా, బట్టలు ఉన్నాయా, కప్పుకోవడానికి మంచి ఇల్లు ఉందా, మంచి జాగు ఉందా, మంచి పొలం, ప్రతి మనిషికి ఒక దుఃఖం ఉన్నదమ్మా. అర్థమైందా? ప్రతి మనిషికి ఒక. కానీ నువ్వేం చేయాలా? నువ్వు అలా పాలివాడివి కావద్దు. నీ పనే కాదు అది, నీ దుఃఖమే కాదు అది, నీ శ్రమే కాదు అది, నిన్న అనే మాటలే కావయ్యి. నువ్వు ఎందుకల్లా తల దూరుస్తున్నావు? నీకేం పని? నీకేం పని? నువ్వు వెళ్ళాల్సిన అవసరం ఏముంది ఆడికి? ఒక క్రైస్తవుడుగా, ఒక క్రైస్తవురాలుగా, ఒక దేవుని బిడ్డగా, దేవాది దేవుడు నువ్వు ప్రార్థన చేస్తే వింటున్నాడు, నేను ప్రార్థన చేస్తుంటాను. ఇంత పెద్ద ఆకాశాన్ని తయారు చేసిన దేవుడు నీ మాట వింటున్నాడు అంటే నువ్వు ఎంత గొప్పదానివో దాంట్లో తెలుస్తలేదా నీకు నిజాయితీ? ఎక్కడికో వెళ్ళి ఎవరి ఇంటి దగ్గర కూర్చొని, ఎవరి పెంట దగ్గర కూర్చొని అన్ని సాకులు చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు అవి మానేసుకుంటేనే నువ్వు నిజాయితీగా దేవుని బిడ్డగా స్వీకరించబడతావు. మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ అదే కథ చేసినావు అనుకో, నీకు దేవుడికి పాలు లేదు. ఇక్కడ అన్యుడికి వాడికి పొత్తు లేదు. హల్లెలూయా. నీవేం చెప్పాలి? 10 మందికి హెల్పింగ్ నేచర్ చేసుకోవడం నేర్చుకోవాలి. 10 మందితో సంగీతము కలపడం నేర్చుకోవాలి. చూడండి 13:1 చదువు. అమ్మ రెండో మాట చదువు. నోటి ఫలము చేత మనుషుడు మేలును. అబ్బబ్బబ్బబ్బా, ఏం ఫలం అమ్మ ఇది? నోటికి ఏమైనా కాయలు కాస్తాయా అమ్మ? ఫలం అంటే జంపర్లు కాస్తాయా, మామిడి పళ్ళు కాస్తాయి నోటికి? మరి దాని ఫలం అని ఎందుకన్నాడా? నోటి మాటని ఫలము కన్నా సూపర్గా ఉండాలి. నోటి ఫలము చేత మనుష్యుడు మేలుని అనుభవిస్తాడు. ఏంది నీ మీద సాకులు చెప్తున్నారేమో చెప్పని, నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నోరు మూసుకోవాలా. నీ మీద అబద్ధాలు చెప్తున్నారేమో చెప్పని,
ఏం చేయాలి నువ్వు? నోరు మూసుకోవాలి. నేను చంపాలని ట్రై చేస్తున్నారేమో, ఏం చేయాలి నువ్వు? నోరు మూసుకోవాలి. నీ నోరు మూసుకుంటే నోటిలో ఫలములు కాస్తాయమ్మా. హల్లెలూయా. చూడండి, నోటి ఫలము చేత మనుషుడు మేలును అనుభవించును. విశ్వాసఘాతకులు బలాత్కారం చేత నశించెదరు. తన నోరు కాచుకొనివాడు తనను తాను కాపాడుకుంటాడు అని ఉంది అక్కడ. ఏం చేయాలమ్మా? మీరు నోరుకి పోయిందంటే ఏం చేయాలా? మంచిగా కట్టుకోవాలిగా. నోరు కళ్ళెం పెట్టుకోవాలమ్మా. ఎదుగు ముదాడు పెట్టకపోతే ఆగదు. కోడే అరకగడితే ఆగదు. గోడ అవన్నీ చెత్త చెదారం మొత్తం దంచుకోకపోతే కచ్చలం మొత్తం కూలిపోతుంది. ఆ ఇల్లు మొత్తం వేస్ట్. ఆ పని కాదు, ఆ పొలం దున్నుడు కాదు, ఆ పని పంట కాదు. దానికి ముగ్గుదాడు పెట్టి పగ్గం పెడితే అప్పుడు ఇట్లా ఎగుతూ ఉంటే ఆగుతుంది. ఇప్పుడు నీ నోటికి ఏం చేయాలా? ఒక ముగ్గుదాడు పెట్టాలా. హల్లెలూయా. ఏం చేయాలా? ముగ్గుదాడు పెట్టి ఎప్పుడైతే బాగా గాలి వస్తుంది అప్పుడు ఇగ్గాల. ఈ వాక్యం మన పాస్టర్ అన్న చెప్పిన బరాబరే. దేవుడు ఇచ్చుడు, నేనేం చేయవద్దు, నేను మాత్రం చేయొద్దన్న. ఎవడన్నా చేయమని చెప్పినాను. అబ్బో ఈడే సాక్ష్యం చెప్తానికి వచ్చినాడు. ఆ రోజు ఇన్న వాక్యం అవి. ఈ రోజు నేను మెసలద్దు. నోరు మూసుకోవాలా. నీవు నీ కుటుంబము దీవెన నొందుతుంది అక్క, ఆశీర్వాదం నొందుతుంది అక్క. చనిపోయేంతవరకు మేలు కాపాడుతుంది అక్క. నోరే నిన్ను కాపాడుతుంది. నీ నోరే నిన్ను పరిశుద్ధపరుస్తుంది. నీ నోరే నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్తా. నువ్వు చచ్చిపోయిన రోజు 1000 మంది నీ ముందర నిలబడతారు. 1000 మంది. పలానా వ్యక్తి ఉండే ఏమన్నా మాట్లాడేదా? బాబా తండ్రి సూపర్ మనిషి, పని మొత్తం వదిలేసైనా నేను వెళ్ళాలి ఆయనను దానం చేయడానికి. జన్మ వస్తుంది నీ నోటి మాట వల్ల. ఆ రోజు నీకు ఒక గొప్ప లక్షణం వస్తుంది. ప్రభు 2 చేతుల్లో నేను పక్కకు కూర్చోబెట్టుకొని కిందికి చూస్తే అనేకమైన మంది నీ కొరకు అబ్బా ఏం మాట్లాడేవాడు, ఎప్పుడు కోప్పడేవాడు కాదు, త్వరగా కోప్పడేవాడు కాదు, సమాధానకరదా, మంచివాడు, ఎంత తిట్టినా నోరు మూసుకునేవాడు కానీ నోరు తెరిచేవాడు కాదు. ఎంత అద్భుతమైన మనిషి, ఇలాంటి మనిషి చనిపోయాడా, అబ్బా ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప త్యాగం ఇది. ఈరోజు పని లెక్క కాదు, పాట లెక్క కాదు, ఈరోజు ఆ మనిషి ముఖం చూడాలి, వెళ్ళాలి, నేను వెళ్ళాలి, తాపేస్తారు. ప్రభు ఇవన్నీ చూసినప్పుడు ఆయన జీవ గ్రంథంలో నీ పేరు రాసి ముద్ర కొట్టి నేను పరలోక రాజ్యాన్ని టికెట్ ఇచ్చేస్తాను. నువ్వు వెళ్ళి ఇదే శరీరం కానీ మహిమ శరీరం. అది ఏం శరీరం? 70 కిలోలు ఉన్నా కూడా అట్టికని లేస్తాడనమాట. ఎన్ని కిలోలు ఉన్నా 70 కిలోలు ఉన్నా మనిషి అట్టికనే లేస్తాడనమాట. ఇక చావు లేదు అక్క. సదాకాలం ప్రభుతో జీవించే మంచి ఒక పరలోక రాజ్యం నీకు నాకు సిద్ధపరిచి ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఏమనుందంటే తన నోరు కాపాడుకోనివాడు తనను తననే కాపాడుకుంటాడు. ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే మీరు ఒకటి ఏం చేయాలంటే నోరు మూసుకోవాలి. మీ అందరికీ అర్థం చిన్న ఒక వాక్యం దేవుడు ఆశీర్వాదం దీవించును గాక. వాక్యం పేరు చెప్పండి ఒకసారి.